పొలిటికల్‌గా ఒక లెజెండ్. మీరు ఏదైతే చేస్తున్నారో అది రిప్లికేట్ అవుతుంది స్క్రీన్ మీద. సో, మీరు ఎలాంటి క్యారెక్టర్ వేసినా ఒక ఓన్ చేసుకుంటారు ఒక వర్గం. సో, మీరు సరైనోటి చేసినా గానీ, మీరు చెప్పకపోయినా గానీ అది జగన్ క్యారెక్టరే అని అందరూ మాట్లాడేసుకున్నారు. అలా తీసుకోవడం తప్పండి. అంటే అది ఆడియన్స్ చాయిస్ అది. సో, ఇప్పుడు చంద్రబాబు అనేది సో ఒక లివింగ్ లెజెండ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదేంటి నేను ఇందాక చెప్పినట్టు జాగ్రత్తలు ఆల్రెడీ తీసేసుకున్నారు. అక్కడికి వెళ్ళి నిజాయితీగా ఆ స్క్రిప్ట్లో ఉన్నది పర్ఫామ్ చేయగలుగుతానికి ఒక ప్రయత్నం జరుగుతుంది చూసారా, అది నా వంతు ప్రయత్నం. బట్ అది చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఆ భయం అందరికీ ఉంటుంది. అది నేను దేవ గారికి, కిరణ్ గారికి ఫస్టే చెప్పేసేవాడిని, ఇట్లా ఒకవేళ ఎక్కడైనా కొంచెం శృతి మించుతుంటే చెప్పండి సార్, కొంచెం వాల్యూమ్ తగ్గించండి, లేదు వాల్యూమ్ పెంచండి అని చెప్పి వాళ్ళకి ఆ కంట్రోల్ ఇచ్చేసి ఐ యూస్ టు ఎంజాయ్ ద ఫ్లో. అండ్ ఒకవేళ ఎక్కడైనా కొంచెం అండర్ ప్లే చేస్తున్నప్పుడు లేదు ఇంకా కొంచెం లౌడ్గా ఉంటే బెటర్గా ఉంటుంది, లేదు మరీ లౌడ్గా వెళ్తున్నప్పుడు కొంచెం తగ్గించండి బాగుంటుంది అని చెప్పి వీ యూస్ టు హ్యావ్ దట్ వెరీ హెల్దీ కమ్యూనికేషన్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద టీమ్ అండ్ మీ. సో దానికి అంటే ఆ జాగ్రత్తలు ఐ థింక్ అలా తీసుకోవడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు డైలాగ్స్ అనేది టీజర్లోనే చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది, కొందరిని గిల్లి గిచ్చి విధంగా ఉన్నాయి. ఎందుకంటే 20 ఏళ్ళ నా కెరీర్ని ఒక మేకప్ ఆర్టిస్ట్ అనే ఒక డైలాగ్ వాడారు. సో అది మీరు చెప్పినా చెప్పకపోయినా ఎన్టీఆర్ని ఉద్దేశించి అసలు అదే చాలా పెద్ద అనే ఒక మైండ్లోకి వచ్చేస్తుంది. లేదండి, చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ అది. ఓకే, మేకప్ని ఆర్టిస్ట్ని కలిపి మేకప్ ఆర్టిస్ట్ ఎలా యాక్టర్ అవుతారండి? ఓకే, యాక్టర్కి మేకప్ చేసేవాళ్ళని మేకప్ ఆర్టిస్ట్ అంటారు. ఓకే. సో యాక్చువల్గా ఈ క్యారెక్టర్ వచ్చేసి యాక్టర్కి మేకప్ చేసే మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఇట్స్ లేడీ క్యారెక్టర్. ఓకే. సో అది బేసిక్గా మా దానిలో ఉంది, సాయి కుమార్ గారు ప్లే చేసింది ఆర్సీఆర్ అని ఆ క్యారెక్టర్. బేసిక్లీ బిగ్ స్టార్, డెమిగాడ్, మ్యాట్నీ ఐడల్. అదే చెప్పేది ఏంటంటే తక్కువ ఒక గ్లిమ్స్లో చూస్తున్నప్పుడు ఎన్నో వెతుకోవచ్చు, ఎస్పెషల్లీ వెన్ యూర్ డీలింగ్ విత్ సంథింగ్ వెరీ సెన్సిటివ్. ఆ సెన్సిబిలిటీస్ అన్నీ ఒక హోల్సమ్గా చూసినప్పుడే మీకు ఓవరాల్ ఇంటెంట్ అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఛాలెంజ్ అండ్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఐ హ్యాడ్ టు ఫేస్ విత్ దిస్ స్టోరీ టెల్లింగ్. దట్స్ ఇట్స్ వెరీ టఫ్ టు కట్ ట్రైలర్స్ ఆర్ టీజర్స్ ఫర్ దిస్. సో వి థాట్ అట్ సమ్వేర్ వీ హ్యావ్ టు గివ్ అవే అండ్ ప్రిపేర్ ఆడియన్స్. ఇట్స్ లైక్ అగైన్ వాళ్ళిద్దరి మధ్య చివరిలో జరిగే కన్వర్జేషన్ కూడా ఇట్స్ ఎ ఫ్రెండ్లీ బ్యాంటర్. ఓకే, లైక్ కులాల మధ్య మీరు కొట్టుకొని నరుకుని చచ్చిపోతారేమో కానీ అవర్ ఫ్రెండ్స్, ఆల్ దోస్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ దే ఆర్ బియాండ్ ఇట్. ఓకే, దే మేక్ ఇట్ జోక్ అవుట్ ఆఫ్ ఇట్ అనే ఒక సుపీరియర్ సోల్స్ రిఫ్లెక్ట్ చేయడం కోసం డిజైన్ చేసింది. అది ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఏంటంటే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ హౌ మచ్ కేర్ అండ్ రెస్పెక్ట్ వీ గేవ్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్, యూ విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ ఇట్ అండ్ ఎంజాయింగ్ ఇట్. బేసిక్లీ మేకప్ మ్యాన్కి ఇంకో టర్మ్ మేకప్ ఆర్టిస్ట్ అండి. ఓకే, మేకప్ మ్యాన్ అంటాం కదా, అట్లా మేకప్ ఆర్టిస్ట్ అంటాం. అది సో అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే మేకప్ వేసుకున్న ఆర్టిస్ట్ ప్రాబ్లీ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ మిస్కమ్యూనికేటెడ్. మేకప్ మ్యాన్, అక్కడ మ్యాన్ కాదు కాబట్టి మేకప్ ఆర్టిస్ట్ అనాల్సి వచ్చింది. ఓకే, ఓకే. సో ఆర్టిస్ట్ అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? యాక్టర్ అనుకుంటారు. అంటే అగైన్ మనం ఈ సోషల్ మీడియా ఎరాలో ఏంటంటే ఏది పూర్తిగా అట్లా దట్ క్రియేట్స్ వన్ రైట్ క్యూరియాసిటీ. క్విక్గా వెళ్ళిపోతున్నాం కన్క్లూషన్స్. ఓకే, అవి ఎప్పుడు మారుతాయంటే వన్స్ యూ గెట్ ఇన్ టు ద షో. ఇట్స్ లైక్ టీజ్. మేము కావాలని క్రియేట్ చేసిన టీజ్ కాదు, జెన్యూన్ మిస్అండర్స్టాండింగ్. ఓకే, జెన్యూన్ మిస్అండర్స్టాండింగ్.